ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. భరత్, ఇంకో 4 రోజులుంటే బాగుండేది కదరా. మేము ఉండడం కాదు, ఈసారి మీరిద్దరూ కలిసి మా ఇంటికి రావాలి. అవునన్నయ్య, మా ఊరు దగ్గర ఒక హిల్ స్టేషన్ ఉంది. అక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. అక్కడ పురాతన దేవాలయం ఒకటి ఉంది. అక్కడికి గనక వెళ్ళి మనకి ఏం కావాలో మొక్కుకున్నామంటే 100% జరుగుతుంది. మేఘనా, నువ్వు తప్పకుండా రావాలి. మనందరం బాగా ఎంజాయ్ చేద్దాం. ఈసారి పిల్లల్ని కూడా తీసుకురావాలి, మర్చిపోవద్దు. తప్పకుండా వస్తాం. ఈసారి పిల్లలే కాదు, మా అత్తయ్య, బామ్మ, ఫ్యామిలీ అందరం వస్తాం. సూపర్. సరే, మేము ఇంక బయలుదేరుతాం రా. ఒక్క నిమిషం, ఒకసారి ఇలా రా చంద్రిక. యాండి, పాపని తీసుకోండి. నందు, నేను చెప్పింది గుర్తుంది కదా. పిల్లల విషయంలో నువ్వు డెసిషన్ గట్టిగా తీసుకోవాలి. ఎంతైనా సరే నీ వారసుడంటూ నీకు ఉండాలి. మన రక్తం మనకు అవసరం, గుర్తుంది కదా. చంద్రిక, ఇప్పుడెందుకు మేఘనా? పర్లేదు. మేఘనా, ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, పిల్లల విషయంలో బాగా ఆలోచించు. నీకున్న స్టేటస్కి ఈ 3 పిల్లల్ని పెంచడం అనేది పెద్ద విషయం కాదు. ఇప్పుడు కనుక నువ్వు పిల్లల్ని కనకపోయావంటే ఆ లోటు ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. ఈ ప్రాబ్లం ఈరోజు కాకపోతే ఎప్పటికైనా సరే నందుకి నీకు మధ్య విభేదాలు సృష్టించొచ్చు. ట్రై టు అండర్స్టాండ్. వెళ్ళొస్తావు అన్నయ్య? వెళ్ళొస్తాం. మేఘనా, బాయ్. బాయ్ బాయ్ బాయ్. నందు, కాఫీ ఏమైనా తాగుతావా? మేఘనా, ఒక్క నిమిషం. అది నిన్నొక విషయం గురించి మాట్లాడాలనుకున్నాం కదా, అది మాట్లాడకుండానే మధ్యలో ఆగిపోయింది. అది ఇప్పుడు మొదలు పెడదామా? ఓకే, మాట్లాడు నందు. గుర్తుంది కదా. మరి తీరా నేను అడిగిన తర్వాత నువ్వేం అనుకోవడానికి వీల్లేదు. ఎన్నిసార్లు చెప్తావు నందు, నేనేమీ అనుకోను. మళ్ళీ నీకు నేను గ్యారంటీ ఇస్తున్నాను, నేనే మాత్రం ఫీల్ అవ్వను. ఓకేనా? చెప్పు. అది ఏదో పెద్ద విషయమే చెప్పాలనుకుంటున్నట్టున్నావు. అబ్బే, పెద్దదా అంటే మరీ అంత పెద్దదేం కాదు, అలా అని చిన్నది కాదు. నాకు అర్థమైంది నందు. నేను కూడా నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. అవునా? ఏంటది? చెప్పడం కాదు, యాక్చువల్గా అడగాలనుకుంటున్నాను. నీకు ఓకే కదా? నో 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 ప్రాబ్లం, నో ఇష్యూస్. అడుగు, పర్లేదు. నందు, యాక్చువల్గా నువ్వు కూడా నేనేమన్నా అపార్థం చేసుకోకూడదు. నేను నీకు అష్యూరెన్స్ ఇచ్చినట్టే నువ్వు కూడా నాకు అష్యూరెన్స్ ఇవ్వాలి. ఇస్తావా? బాగుంది. ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం ఏదో చెప్పాలనుకుంటున్నాం, కానీ ఇద్దరం ఎదుటి వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారో అని ఇద్దరం భయపడుతున్నాం. మనిద్దరి మధ్య అలాంటిది ఏమీ ఉండదు. నువ్వు నాకు భరోసా ఇచ్చావు కదా, అలాగే నేను కూడా నీకు భరోసా ఇస్తాను. ఏం ప్రాబ్లం లేదు. ఏంటో చెప్పు. అరే, అమ్మ ఫోన్ చేసింది. అమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాన్రా. అమ్మా, నేను నిన్న పిల్లలతో సరిగ్గా మాట్లాడలేదు కదా, ఒకసారి పిల్లలకి ఫోన్ ఇస్తావా? మాట్లాడాలి. సరే, ఇస్తానుండు. నిత్యా, డాడీ మాట్లాడతారంటరా అమ్మా? హలో డాడీ. నిత్య, ఏం చేస్తున్నావు? అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నావా?
తమ్ముడిని బాగా ఏడిపిస్తున్నావు కదూ. ఇదిగో చూడు, తమ్ముడు గనక ఏడిస్తే నీదే రెస్పాన్సిబిలిటీ, సరేనా? ఆదికి ఏం కావాలన్నా అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నానమ్మని తాతమ్మని అందరినీ నువ్వే బాగా చూసుకోవాలి, అర్థమైందా? సరే సరే, అక్కడ బాగా ఎంజాయ్ చేయి. నీకేం కావాలో నానమ్మని అడుగు, కొనిస్తుంది. సరే, ఒకసారి ఫోన్ ఆదికివ్వు. సరే. ఆది, డాడీ మాట్లాడతారంట. వస్తున్నా. నాన్న రే ఆది, ఎలా ఉన్నావు? బాగున్నాను. రే, నిజంగా నేను చాలా మిస్ అవుతున్నాను రా. నువ్వు గనక వస్తే ఇక్కడ సర్కస్ పెట్టారంట, మన ఇద్దరం వెళ్ళి సర్కస్ చూసొద్దాం. ఏ సర్కస్ సర్కస్. ఓకే డాడీ. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, సరేనా? అలాగే నానమ్మ. పద. ఒరే నందు, అమ్మా. ఈరోజు మేఘన్ని అడుగుతానన్నావు కదా. ఆహా, అదే, అవునమ్మా, అవును. ఒరే, నేను నీతో కాస్త మాట్లాడాలి, పక్కకి రా. మేఘన, కాఫీ తీసుకురావా? తెస్తాను. ఇప్పుడు చెప్పమ్మా. ఏరా నందు, నువ్వు నా బలవంతం మీదనే మేఘనతో మాట్లాడాలనుకుంటున్నావు కదా, అందుకే కదా ఇంత లేట్ చేస్తున్నావు. నీ మనస్ఫూర్తిగా నీకేం అనిపించడం లేదు కదా? అయ్యో, అది కాదమ్మా, నాకు కావాలనే ఉంది, కాకపోతే వెంటనే అడగలేకపోతున్నాను, కొంచెం తడబడుతున్నానమ్మా. నీ బాధ నాకు అర్థమైందిరా. ఇంట్లో ఉండగా నువ్వు అడగలేవు. ఒక పని చెయ్యరా, నువ్వు మేఘన్ని తీసుకుని మన పూర్వీకులు కట్టించిన గుడుంది కదా, ఆ గుడికి తీసుకెళ్లి అక్కడ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని దండం పెట్టుకుని అప్పుడు అడుగు. అంతా శుభం జరుగుతుంది. అక్కడైతే మేఘన కూడా పాజిటివ్గా స్పందించే అవకాశం ఉంది. నా మాట వినరా? సరే అమ్మా, అలాగే. ఉంటాన్రా. నందు, థ్యాంక్ యూ. ఏంటి నందు, ఇంకా ఏదో ఆలోచిస్తున్నావు? చెప్పు, ఇందాకేదో చెప్పాలనుకున్నావు కదా. అంటే అది, ఓ పని చేద్దామా, మనిద్దరం కలిసి గుడికి వెళ్దాం. ఇదేంటి సడన్గా? ఏం లేదు, ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలనుకున్నాం కదా, అది ఇక్కడికంటే గుడి దగ్గరికి వెళ్ళామనుకో, అక్కడ గుడి అట్మాస్ఫియర్ అంత ప్రశాంతంగా ఉంటుంది, అలాగే దేవుడి ఆశీస్సులు కూడా మనకుంటాయి. ఏమంటావు? ఏంటి అనుమానంగా చూస్తున్నావు? అనుమానం కాదు నందు, ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి? ఏ విషయంలోనైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే నువ్వు ఈరోజు ఏదో చిన్న విషయం అని చెప్తున్నావు, కానీ కంగారు పడుతున్నావు. నీ ప్రవర్తన చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎంత కొమ్ములు తిరిగిన మగాడైనా ఆడవాళ్ళ ముందు అవసరమైనప్పుడు మాట్లాడాలంటే కంగారు వచ్చేస్తుంది. అది మీ ఆడవాళ్ళకున్న పవర్. అందుకే కదా దేవుడి సహాయం కోరుకుంటున్నాను. సరే, నీ ఇష్టం, నువ్వెలా అంటే అలా. అయితే మరింకెందుకు ఆలస్యం, వెళ్ళి రెడీ అవ్వు, బయలుదేరదాం. సరే. అత్తయ్య, ఏంటమ్మా, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలా? నా వల్ల కాదమ్మా, ఇవాళ మొత్తం రెస్ట్ తీసుకోవాల్సిందే. నీకు కావాలంటే పిల్లల్ని సౌందర్యాన్ని తీసుకొని నువ్వెక్కడైనా బయటికెళ్ళు, నన్ను మాత్రం కదిలించకమ్మా. అయ్యో అది కాదత్తయ్య, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూసా? ఏమిటమ్మా అది? ఏమిటా గుడ్ న్యూసు? కొంపతీసి వీడు మేఘన దగ్గర అడిగేశాడా ఏమిటి? ఏమంది మేఘన, ఒప్పుకుందా? మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే, కాకపోతే వాడింకా చెప్పలేదు. సరిపోయింది. ఇంకా వాడెప్పుడు చెప్తాడు? ఆ పిల్ల ఎప్పుడు ఒప్పుకుంటుంది? వాడు పిల్లల్ని కనడానికి ఎప్పుడు ప్లాన్ చేసుకుంటాడు? నేను నా మునిమనవణ్ణి ఎప్పుడు ఎత్తుకుంటాను? అసలు ఈ జన్మకి ఎత్తుకుంటానో లేదో నాకైతే నమ్మకం కలగటం లేదు. లేదత్తయ్య, వాడు చెప్పడానికి ప్రిపేర్ అయి ఉన్నాడు. ఎలాగైనా ఈరోజు గుడికి వెళ్ళి గుళ్ళ దండం పెట్టుకుని ఆ తర్వాత ఇంటికొచ్చాక చెప్తానన్నాడు. గుడికెందుకు? నేనే వెళ్ళమని చెప్పానత్తయ్యా. అయినా వీడింత పిరికివాడేంటే? కట్టుకున్న భార్యతోటి నాకు పిల్లలు కావాలి, మనం పిల్లల్ని కందామని చెప్పలేనివాడు మరి పెద్ద పెద్ద ఆపరేషన్స్ అవి ఎలా చేస్తున్నాడే?
మళ్ళీ పేరుకు మాత్రం పెద్ద స్టార్ రిపోర్టర్. ఇక్కడ చూస్తే కనీసం ఆ అమ్మాయితో నోరు తెరిచి 2 ముక్కలు కూడా మాట్లాడలేడు. అత్తయ్య, ఎంత పెద్ద ధైర్యవంతుడైనా కొన్ని విషయాలు ఆడదాని ముందు మాట్లాడాలంటే జంకుతాడు. అంతెందుకు, మావయ్య గారు మీ ముందు అన్ని విషయాలు ధైర్యంగా చెప్పగలిగేవారా? ఆ, ఇప్పుడు అవన్నీ ఎందుకులే. వాడైనా అంతే కదా అత్తయ్య. అందుకే శుభ్రంగా ఇద్దరు కలిసి గుడికి వెళ్లి దండం పెట్టుకుని ఆ తర్వాత ఇంటికొచ్చి ప్రశాంతంగా మాట్లాడుకోండి అని చెప్పాను. ఖచ్చితంగా ఈరోజు చెప్పేస్తాడు. ఆ అమ్మాయి ఒప్పుకుని తీరుతుంది. ఇక నాకు మనవడు పుట్టినట్టే. నానమ్మ, మనందరం కలిసి షాపింగ్ చేసి అక్కడ ఒక గార్డెన్ ఉందంట, అందరం చూసేసొద్దాం. అవునానమ్మా, వెళ్దాం. అమ్మో వద్దురా నాయనా, నా వల్ల కాదు. ఈ తిరగడాలు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. ఒరే, మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటి మామ? అది మీ అక్కకు నువ్వేమవుతావు? తమ్ముడు. మరి నీకు కూడా ఒక తమ్ముడో చెల్లులో ఉంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది. మరిప్పుడు తమ్ముడు చెల్లెలు ఎక్కడి నుంచి వస్తారు బామ్మ? మీ అమ్మే తొందరలోనే కనబోతుంది. నిజంగానా బామ్మ? అవునమ్మా, త్వరలోనే మన ఇంటికి ఓ చిన్న బాబో పాపో రాబోతున్నారు. మీ ఇద్దరికి చిన్ని తమ్ముడు గాని చిన్న చెల్లి గాని రాబోతోంది. అవునా? ఆ బేబీ నేనే ఎత్తుకుంటాను, ఆడిస్తాను. నేను కూడా ఆడిస్తాను. అలాగే అలాగే. మీకోసమైనా ఖచ్చితంగా మీ అమ్మ ఓ బిడ్డని కంటుంది. ఓకేనా? కారుండగా బైక్ మీద రావడం ఎందుకు నందు? చూడు జుట్టంతా ఎలా ఎగిరిపోయిందో. కారులో వచ్చుంటే ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ దొరికేదా? ఇది కొంచెం ఓవర్ అనిపించడం లేదు? ఓవరా? భార్యాభర్తల మధ్య ఓవర్ అనేదే లేదు, అంతా నార్మలే. మనం వచ్చింది గుడికి. కాస్త నీ కాన్సంట్రేషన్ దేవుడి మీద పెట్టు, అర్థమైందా? ఆ దేవుడి దేవల్లే కదా ఈ దేవత నాకు దొరికింది. వెళ్దాం పద. పద. నందు, ప్రదక్షిణాలు చేద్దామా? అలాగే. ఈరోజు ఎలాగైనా మేఘనకి నా మనసులో మాట చెప్పాలి. వారసుడు కావాలని అమ్మ అడుగుతుందని చెప్తే తను ఎలా తీసుకుంటుందో. మొదట కోపం వస్తుందేమో కానీ తర్వాత అర్థం చేసుకుంటుంది. అయినా నేనేమి అడగకూడదేది అడగటం లేదు కదా. పెళ్లి చేసుకున్న ఎవరైనా బిడ్డలు కావాలని కోరుకుంటారు. నేను అదే కదా అడుగుతున్నాను. అందులో తప్పేంటి? ఏంటి నందు, వెనకాల ఆగిపోయావేంటి? వస్తున్నాను. ఏంటి నందు, ఉన్నట్టుండి ఏదో ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? నీ గురించే. నా గురించా? ఏంటది? అది తర్వాత చెప్తాను. నమస్కారం బాబు. నమస్కారం అండి. అమ్మగారు రాలేదా బాబు? లేదండి, అమ్మ బామ్మ అందరూ తిరుపతి అరుణాచలం చూడడానికి వెళ్ళారు. ఓ అలాగా. పేరు నక్షత్రం చెప్పండి అమ్మా. హరి ఓం. నందో నామధేస్య మేఘనా నామధేస్య సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం. అమ్మా, నాకు తనకి మధ్య ప్రొఫెషనల్ ఈగో పెరిగేలా ఉంది. అది నందుని బాధ పెట్టే పరిస్థితి వచ్చేలా ఉంది. ఆ పరిస్థితి వస్తే నేను రిపోర్టర్ జాబ్ మానేస్తాను. దానికి నందు ఒప్పుకోవాలి. అమ్మా, నాకంటూ ఓ బిడ్డ కావాలని అమ్మ బామ్మ అంటుంటే అర్థం కాలేదు. కానీ భరత్ చంద్రికల్ని చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది. ఎలాగైనా మేఘను ఒప్పుకునేలా చూడు.
అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి వసుదేవస్తం దేవం కంశ్చాణూరవర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం హరి ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః మహాసరస్వత్యై నమో నమః శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. మేఘనా, అది అమ్మకి నేను ఒక మాట ఇచ్చాను. నేను తనకొక వారసుడిని ఇస్తానని చెప్పాను. అందుకని మనం బిడ్డని కందామా? డైరెక్ట్గా ఎలా చెప్పాలి? ఇలా ట్రై చేద్దాం. మేఘనా, ఆది నిత్యలకి ఒక తమ్ముడు గాని ఒక చెల్లి గాని ఉంటే ఎలా ఉంటుందంటావు? ఎలా చెప్తే బాగుంటుంది? ఏ విధంగా తను కన్విన్స్ అవుతుంది? ఎలాగైనా సరే తనని కన్విన్స్ చేయాలి. తను ఒప్పుకుందంటే అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నవాడిని అవుతాను. నిజంగా తను బిడ్డని కంటే ఎంత బాగుంటుందో. హలో, చెప్పారోహి. ఏంటి నందు, ఆఫీస్కి వస్తాను అన్నావు, రాలేదే? అది వద్దామని అనుకున్నాను, బట్ నాకు కొంచెం పనుండి రాలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. అయ్యయ్యో, అందులో నాకెందుకు సారీ చెప్పటం? కాకపోతే నువ్వేదైనా అసైన్మెంట్ అనగానే అన్ని విషయాలు వదిలేసి ముందు దాని గురించి ఆలోచిస్తావు కదా. అలాంటి వాడివి ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఉందని చెప్పినా కూడా దాని గురించి కూడా పట్టించుకోకుండా నువ్వు ఆఫీస్కి రాకపోయేసరికి అనుమానం వచ్చి ఫోన్ చేశాను. ఏమైంది నందు? అది ఒక ఇంపార్టెంట్ విషయం. అది కంప్లీట్ అయితే గానీ నా మైండ్లో ఉండదు. అప్పుడు కానీ నేను ఏ అసైన్మెంట్ అయినా పూర్తి చేయలేను. సో నాకు కొంచెం టైం కావాలి. అవునా? అంత ఇంపార్టెంట్ విషయం ఏంటి? సరే నందు, నీకు నాతో షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఓకే. అబ్బబ్బే, అదేం కాదు. ఇది బయటికి చెప్పుకునే అంత పెద్దది కాదు, అలాగని నాలో దాచుకునేంత చిన్నది కూడా కాదు. అదే సమస్య. సరే, నీ సమస్యకి పరిష్కారం నేనేమైనా చెప్పగలనేమో. ఒకసారి ట్రై చేయొచ్చు కదా. సరే ఆరోహి, ఏం లేదు. నాకు బాగా కావాల్సిన వాళ్ళని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అని చిన్న భయం. నాకు తెలుసు నందు, నువ్వు మేఘనాని పిల్లల్ని కనమని అడుగుదామనుకుంటున్నావు. ఆ విషయం ఎలా చెప్పాలా అని కంగారు పడుతున్నావు. ఐ నో, నిన్ను ఎలా రెచ్చగొట్టాలో నాకు బాగా తెలుసు కదా. మరీ అంత ఇంపార్టెంట్ విషయం అనుకున్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు డేరింగ్ పర్సన్వి కదా, ఒక్కసారి చెప్పి నీ మనసులో ఏముందో బయటికి చెప్తేనే కదా అవతలి వాళ్ళకి తెలుస్తుంది. చెప్పాలని నాకు ఉంది, కాకపోతే నేను చెప్పిన తర్వాత అవతల వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నదే చిన్న టెన్షన్గా ఉంది. చూడు నందు, మన ఆత్మీయులు, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి నచ్చని విషయం మనం చెప్పినా సరే వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు. ఒకవేళ కోపం వస్తే రావచ్చు కానీ దాని తర్వాత మనం ఎందుకు అడిగామా, దాంతో జెన్యూనిటీ ఎంత, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. ఒక ఫ్రెండ్షిప్ అయినా రిలేషన్షిప్ అయినా
ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని గౌరవించడం అనే విషయం మీదనే ఆధారపడి ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఎవరితో ఏం మాట్లాడాలి అనుకుంటున్నావో నేను మాత్రం ఆ వివరాలు ఏమీ అడగను. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, నువ్వు మాట్లాడే వ్యక్తి నీకు కావలసిన వాళ్ళైతే నువ్వు నెగటివ్గా మాట్లాడినా సరే వాళ్ళు పాజిటివ్గానే తీసుకుంటారు. ఆ నమ్మకం నీకుంటే ఏమీ ఆలోచించకుండా వెంటనే అడిగేయి. అలాగే ఆరోహి, ఇప్పుడే వెంటనే అడుగుతాను. దట్స్ గుడ్. థ్యాంక్ యూ ఆరోహి, సమయానికి ఫోన్ చేసి నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. సీ యూ. నాకు కావాల్సింది కూడా ఇదేరా. నువ్వెక్కడ డల్ అవుతావోనని నిన్ను రెచ్చగొట్టడానికి ఫోన్ చేశాను. ఈ పూట ఎలాగైనా సరే నా మనసులో ఉన్న మాటను తనకి చెప్పేయాలి. కానీ చెప్తే ఎలా తీసుకుంటుందో ఏంటో. అలాగని చెప్పకుండా ఉండలేను కదా, చెప్పేయాలి. ఏమైంది నందు? ఇవాళ ఏదో కొత్తగా కనిపిస్తున్నావు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పేసాయి. నేను నిజంగా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నా. నిన్నటి నుంచి ఏదో చెప్పాలి అంటున్నావు, కానీ ఇంతవరకు అసలు చెప్పిందే లేదు. ఎందుకింత ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు నందు. అయినా నా దగ్గర నీకు మొహమాటం ఏముంది? చెప్పు. అవునవును, నీ దగ్గర నాకు మొహమాటం ఎందుకు? చెప్తాను. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? మేఘనా, నువ్వు కాసేపు అటు తిరుగు. అదేంటి? అంతే, నేను నీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడలేను. నువ్వు ప్లీజ్ అటు తిరుగు, చెప్తాను. మేఘనా, అది నేను తండ్రిని కావాలనుకుంటున్నా. ఏంటి? ప్లీజ్ మేఘనా, నాకొక బిడ్డ కావాలి. ఏంటి నందు, జోక్ చేస్తున్నావా? నేను నిజమే చెప్తున్నాను మేఘనా. నాకు నిజంగా పిల్లలు కావాలనుంది. నేను అమ్మకి మాటిచ్చాను మేఘనా. నందు, ప్లీజ్ 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 మేఘనా, నాతో నువ్వేం మాట్లాడుకో. ఇప్పుడు నువ్వేం అడిగినా నేను సమాధానం చెప్పే పరిస్థితుల్లో అయితే లేను. కానీ ఒక్కటి మాత్రం నిజం, మనిద్దరం ఒక బిడ్డని కనాలి. కంటున్నాం, అంతే.